ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా మా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. 20వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుదాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను. ప్రియులారా, యొక్క మాటను గమనించినట్లయితే యెహోవా నీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరచునుగాక అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎంత శ్రేష్టమైన మాట కదండి, ఎంత ఉన్నతమైన మాట చూడండి. ప్రియులారా, ఈరోజు నీవు నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు, ఒక ప్రశ్నార్థకమైనటువంటి మనసు నువ్వు కూర్చోవచ్చు. ఈరోజు నేను ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో నా ప్రార్థనకు సమాధానం రావట్లేదేంటి, నేను ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో నాకు జవాబు రావట్లేదేంటి, నేను ఎన్నో దినాల నుండి ఒక అంశం కొరకు ప్రార్థిస్తున్నాను కదా, నేను ఎన్నో సంవత్సరాల నుండి ఒక అంశం కొరకు ప్రార్థిస్తున్నాను కదా, నేను ఎన్నో దినాల నుండి ఎన్నో సంవత్సరాల నుండి నాకున్నటువంటి కొరత గురించి, నాకున్నటువంటి సమస్య గురించి నేను దేవుని సందులో నుండి ప్రార్థిస్తున్నాను కదా, నాకెందుకు సమాధానం రావట్లేదు, నాకెందుకు జవాబు రావట్లేదు, నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదా, నా ప్రార్థన దేవుని సందికి వెళ్ళకుండా మరి ఏదో ఒకటి ఏమైనా అడ్డుపడతా ఉందా, నా పాపం ఏమైనా అడ్డుపడతా ఉందా, నా శాపాలు ఏమైనా అడ్డుపడతా ఉన్నాయా అని చెప్పి ఒక ప్రశ్నార్థకమైనటువంటి మనసుతో ఉండి ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్నావేమో బిడ్డలారా. ప్రియులారా, చూడండి, ఒకవేళ నీ మనసు ఈరోజు కలవరంగా ఉన్నదేమో, ఈరోజు నీ మనసు బాధతో ఉన్నావేమో, దుఃఖంతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, శ్రమతో ఉన్నావేమో, నీ లైఫ్ అంతా కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయి ఏంటి ప్రభు అన్నట్లుగా ఒకవేళ నీ జీవితము అగమ్య గోచరంగా మారిపోయి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటూ ఈ మాటలు వింటూ ఉన్నావేమో బిడ్డలారా, నీతో మాట్లాడుతున్నాడు. నేను బలపరచడానికి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆలోచనలు ఎరిగి ఉన్నవాడు, నీ తలంపులు ఎరిగి ఉన్నవాడు, నీ ఉద్దేశాలు ఎరిగి ఉన్నవాడు, సమస్త హృదయాలను ఎరిగి ఉన్నటువంటి దేవుడు నీ హృదయాన్ని కూడా ఎరిగి ఉండి నీతో మాట్లాడుతూ ఉన్నాడు బిడ్డలారా. ఆయన అంటూ ఉన్నాడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అంటున్నాడు. ప్రియులారా, చూడండి, నీ ప్రార్థన నేను సఫలపరుస్తాను అని చెప్పి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో, ఏ పరిస్థితి వైపు చూస్తూ దుఃఖిస్తున్నావో, ఇంకా ఇది ఎందుకు జరగట్లేదు, ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు జవాబు రావట్లేదు, ఎందుకు నా మొర దేవుడు వినట్లేదు, ఎందుకు ఆగిపోయింది, ఎందుకు ఇలా అని చెప్పేసి అలా కూర్చొని మదపడుతున్నటువంటి నీతో ఆయన మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అంటున్నాడు బిడ్డలారా. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. నీవు చేసిన ప్రార్థనలన్నీ కూడా నేను సఫలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు బిడ్డలారా. కనుక అధైర్యపడకండి, కృంగిపోవద్దు, దేవుని వైపు చూడండి, దేవునికి తప్పక సహాయం చేస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎంతోమంది ప్రార్థనలు ఆయన ఆలకించాడు కదండి. ఎలియాజరు ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా. ఇస్సాకు కొరకు మరి అబ్రహాం అంటాడు, నా కుమారుడటువంటి ఇస్సాకు కొరకు మరి నా యొక్క బంధువులల్లా ఒక కుమార్తెను తీసుకునిరా అని చెప్పి ఎలియాజరు చేత ప్రమాణం చేయించుకొని ఎలియాజరును పంపించినప్పుడు అక్కడ చూడండి, ఎలియాజరు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి రిబ్కా తన వెంట రావడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎలియాజరు ప్రార్థన దేవుడు ఆలకించాడా? అబ్రహాము ప్రార్థన ఆలకించాడా? ఇస్సాకు ప్రార్థన ఆలకించాడు కదా. యాకోబు ప్రార్థన ఆలకించాడు కదా కష్టంలో ఉన్నప్పుడు. సంసోను ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు కదండి. 2 సార్లు సంసోను ప్రార్థన చేస్తాడు. సంసోను యొక్క ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించాడు. హన్నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎంతోమంది ప్రార్థనలు దేవుడు ఆలకించాడే, వారికి సమాధానం ఇచ్చాడు కదా. నీ జీవితంలో కూడా నువ్వు మదన పడుతున్నటువంటి విషయాలు, కలవరపడుతున్న విషయాలు, అధైర్యపడుతున్నటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ దేవుని పాదాల చెంతకు తీసుకొచ్చి ప్రార్థించిన సందర్భాలు కోకొల్లలుగా నీ జీవితంలో ఉన్నాయి. ఇంకా నాకెందుకు ఆలస్యం అవుతుందని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా. ఆయన అంటూ ఉన్నాడు, నీ ప్రార్థనలు ఎక్కడికి వృధా కాలేదు, నీ ప్రార్థనలన్నీ కూడా నేను విన్నాను, నువ్వు చేసిన ప్రార్థనలన్నీ నా చెవులు చొచ్చాయి, నువ్వు చేసినటువంటి ప్రార్థనలకు నేను సమాధానం ఇస్తాను, నువ్వు చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా సఫలపరచబడుతూ ఉన్నాయి అని చెప్పి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు. మన ముందున్నటువంటి భక్తుల ప్రార్థనలు ఆలకించినటువంటి దేవుడు, వారికి సమాధానం ఇచ్చినటువంటి దేవుడు, వారి జీవితాల్లో కార్యాలు చేసేటువంటి దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడండి.
నీ బ్రతుకులో కూడా కార్యం చేస్తాడు. ఆలస్యం అవుతుందని కృంగిపోవద్దు, ఆలస్యం అవుతుందని చెప్పేసి అధైర్యపడద్దు, ఆలస్యం అవుతుందని చెప్పేసి మరి నీవు ఒక డిసప్పాయింట్మెంట్గా నువ్వు అట్లా ఉండొద్దు. దేవుని తట్టు చూడు, దేవుని యొక్క మార్గాన్ని మరి ఎన్నుకున్నావు కదా, దేవునిలోని నువ్వు ఉండు. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. వారిని ఆశీర్వదించిండు, వారి ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా తప్పక దేవుడు వింటున్నాను అని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు కదా. ఆయన విన్నాడు. త్వరలో నీ జీవితంలో కార్యం జరుగుతూ ఉంది. ఎదురు చూడు. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి, బలపరచండి ప్రభువా. వారి సమస్యల నుండి విడిపించండి అయ్యా. నీ ప్రార్థనలన్నీ కూడా నేను సఫలపరచానని చెప్పి మాట ఇచ్చి ఉన్నావు ప్రభు. వారి ప్రార్థనలన్నీ సఫలపరచండి. వారు చేసిన ప్రార్థనకు సమాధానం దయచేయండి. వారు చేసిన ప్రార్థనను మీరు అంగీకరించండి. వారి ప్రార్థనలకు జవాబు దయచే ప్రభు. గొప్ప కార్యాన్ని జరిగించండి. మా ముందున్నటువంటి పితరుల యొక్క ప్రార్థనలు ఆలకించావు. వారి బ్రతుకులో వారి జీవితాలలో కార్యాలు చేసావు. ఎంతోమంది భక్తుల ప్రార్థనలు ఆలకించి కార్యాలు చేసావు ప్రభు. ఈరోజు నీ బిడ్డల ప్రార్థనలు కూడా మీరు అంగీకరించినందుకు వందనాలు. మీరు సఫలపరచబోతున్నందుకు నీకు వందనాలు. వారి జీవితాల కార్యాలు తలపెట్టబోతున్నందుకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.